నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐఏఎస్ ఆఫీసర్లు అలాగే ఐపీఎస్ ఆఫీసర్లు ఆయన సొంత మనుషుల్లాగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారిని ఏం చేయాలి అనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు? సో ఈ టాపిక్ పై డిస్కస్ చేయడానికి నాతో పాటు సిఎస్ రావు సార్ హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఐపీఎస్ ఆఫీసర్స్ అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు అనమాట. సో ఆయన చేసిన తప్పులు కానివ్వండి ఏదైనా కూడా వాళ్ళు బ్యాక్ సపోర్ట్ ఉండి చాలా సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం చేంజ్ అయింది. సో చంద్రబాబు నాయుడు గారు వారి అందరినీ ఏం చేయాలి అనుకుంటారు? సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందు ఉన్న పెద్ద సవాల్ ఏంటంటే, ఎవరైతే ఐఏఎస్లు ఐపీఎస్లు చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు, వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి? ఒకవేళ వాళ్ళని శిక్షించకపోతే ఆంధ్రప్రదేశ్ సమాజం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మిజరబుల్ ట్రీట్మెంట్ అంటారు. చంద్రబాబు నాయుడే ఆ పదాన్ని వాడతారు, మిజరబుల్ ట్రీట్మెంట్ అని. అలాంటిది కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సమాజం నుంచి ఆయనకి ప్రశ్నలు ఎదురవుతాయి. అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా కట్టడి చేయాలి. జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయకపోతే, లేదా జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకి వస్తాడనేటువంటి ఫీలింగ్ కలగకుండా చేయలేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం కాదు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడే చెప్తున్నారు. ఆ భూతం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం కాదని. భూతాన్ని కట్టడి చేయాలి. ఆ భూతం కట్టడి చేయకపోతే కనుక ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావు అనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరి ఆ భూతాన్ని కట్టడి చేయాల్సినటువంటి ప్లేస్లో ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు ఉన్నారు. చేయాల్సింది ఎవరు? ఆయనే చేయాలి. కాబట్టి ఏం చేయాలి అనేది మనం క్వశ్చన్ వేసుకుంటే ఆయనకి రెండు మార్గాలు. ఒకటి, వాళ్ళని సస్పెండ్ చేయటం. ఎందుకంటే వాళ్ళని జిఏడీలో ఎక్కువ కాలం పాటు ఉంచలేరు. ఏదో ఒక పోస్టింగ్ అయితే ఇవ్వాలి ఐఏఎస్ ఐపీఎస్లకి. ఎక్కువ కాలం వాళ్ళని జిఏడీలో ఉంచలేరు. ఉంచితే కనుక దాన్ని మళ్ళీ వాళ్ళకు ఉండేటువంటి హక్కులతోటి వాళ్ళు కోర్టులకు వెళ్ళటం, న్యాయ పోరాటం చేయడం చేస్తూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయటం. రెండు, వాళ్ళని సరెండర్ చేయటం కేంద్రానికి సరెండర్ చేయటం అంటే నరేంద్ర మోడీకి చెప్పి నరేంద్ర మోడీతో మాట్లాడి ఈ ఐఏఎస్ని ఐపీఎస్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మనుషుల్లాగా వ్యవహరించారో తీసుకెళ్ళి వాళ్ళకి సరెండర్ చేయటం ఢిల్లీకి. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి చేయాలి. సస్పెండ్ చేయటం అంటే, అంతమంది ఐఏఎస్ని ఐపీఎస్ని సస్పెండ్ చేయటం అంటే అది బహుశా చంద్రబాబు నాయుడు ఆ సాహసం చేయకపోవచ్చు. అదే ఏ ఎన్టీ రామారావు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే చేసిండే వాళ్ళేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏబి వెంకటేశ్వరరావు సీనియర్ ఐపీఎస్ అధికారి. ఆయన 5 సంవత్సరాల పాటు అసలు మన బాధ్యతలు స్వీకరించకుండా అడ్డుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన అయితే చేసిండే వాళ్ళేమో. సో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయగలిగినటువంటి ఆప్షన్ ఏంటంటే, ఒకటే, వాళ్ళని కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయటం. సో కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేసేటువంటి వెసులుబాటు కూడా రాజ్యాంగం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలని స్టడీ చేసి ఆ ఏ క్లాజ్ అయితే ఈ సరెండర్ చేసేదానికి అనుకూలంగా ఉందో దాని ప్రకారం వీళ్ళని సెంట్రల్ గవర్నమెంట్కి సరెండర్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్కి సరెండర్ చేసేసి, వీళ్ళు ఇదిగో పలానా చోట చట్టాన్ని ధిక్కరించారు, ఫలానా చోట అతిక్రమించారు, కాబట్టి వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి పనికిరారు, జగన్మోహన్ రెడ్డితో అంటకాగారు, జగన్మోహన్ రెడ్డితో కొలీడ్ అయిపోయి వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అని అభియోగాలు మోపుతూ ఒక తీర్మానం చేసి క్యాబినెట్లో అలాగే అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేసి, నరేంద్ర మోడీతో ఎలాగో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన ఇమీడియట్గా ఐఏఎస్లు ఐపీఎస్ని ఫ్రెష్గా ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి అవకాశం ఉంది. ఈ సెకండ్ ఆప్షన్ ఇది చేయగలరు చంద్రబాబు నాయుడు. కానీ ఫస్ట్ ఆప్షన్ సస్పెన్షన్ అనేది ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రయోగించేటప్పుడు ఏబి వెంకటేశ్వరరావు మీద సేమ్ చంద్రబాబు నాయుడు మనిషి అనేటువంటి ఉద్దేశంతో ఆయన నిరాధారమైనటువంటి ఆరోపణలు తోటి సస్పెండ్ చేశారు, ఆధారాలు లేకుండా. ఎందుకు ఆధారాలు లేవని నేను అంటున్నానంటే, కోర్టే చెప్పింది, సుప్రీంకోర్టే చెప్పింది.
ఆధారాలు లేకుండా ఆయన సస్పెండ్ చేశారు, మీరు ఇమీడియట్గా విధుల్లోకి తీసుకోండి అని చెప్పి. కాబట్టి ఆధారాలు లేకుండానే సస్పెండ్ చేశారు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు. అలాంటిది అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డితో కలిసి అవినీతికి పాల్పడ్డారండి కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ల మీద. కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు నైజం, చంద్రబాబు నాయుడు యొక్క మనస్తత్వం ఏంటంటే వాళ్ళని సస్పెండ్ చేసేటువంటి ధైర్యం చేయలేకపోవచ్చు. చేస్తే కనుక డజన్ మంది ఐపీఎస్లు ఐఏఎస్లు సస్పెండ్ అవుతారు, అది దేశంలోనే రికార్డ్ అవుతుంది. కాబట్టి అలా చేయకపోవచ్చు, సరెండర్ చేసే అవకాశం ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు. సో ఇదంతా ఎందుకు ఇంత సీరియస్ యాక్షన్, మిజరబుల్ ట్రీట్మెంట్ అన్నారు కదా, అది ఎందుకు చేయాల్సి వస్తుంది, ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉందా అంత సీరియస్గా అని అంటే చాలా మంది ఏమంటారంటే ఖచ్చితంగా అలాంటి మిజరబుల్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఈ వ్యవస్థలు అసలు కంప్లీట్గా శూన్యం అయిపోయే అవకాశం ఉంది, నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంది, ఇప్పటికే భ్రష్టు పెట్టిపోయినాయి అనేటువంటి అభిప్రాయం ఉంది. గతంలో 2004 నుంచి 2009 చనిపోయేంత వరకు హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కొంతమంది ఐఏఎస్లు కిట్ ప్రోగ్రామ్కి పాల్పడి జైలు పాలయ్యారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తోటి కిట్ ప్రోగ్రామ్కి పాల్పడి బీపీ ఆచార్య లాంటి వాళ్ళు, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు, అనేక మంది ఐఏఎస్లు కోర్టుల చుట్టూ తిరిగారు. కొంతమంది జైలుకి కూడా వెళ్ళి వచ్చారు. ఇప్పుడు కూడా జైలుకి వెళ్ళి వచ్చినటువంటి శ్రీలక్ష్మి ఉన్నారు. ఆ రోజున కేసు ఫైల్ అయింది, ఓబులాపురం కేసు, తర్వాత 1P కేసులు బుక్ అయినాయి. ఐఏఎస్లు చాలామంది జైలుకి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. అలా కాకుండా ఇప్పుడు ఈ సరెండర్ చేయటం కనుక చేస్తే భవిష్యత్తులో ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది, అంటే ఐఏఎస్ సివిల్ సర్వెంట్లు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా నిలబడగలదు. ప్రజలకు సేవ చేయడానికి అది కీలకం. కాబట్టి వెన్నుముక మనిషికి వెన్నుముక ఏ విధంగా ఉంటుందో జంతువులకి ఏదైనా వెన్నుముక ఎంత ఇంపార్టెంటో ప్రభుత్వంలో ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది వెన్నుముక. ఆ వెన్నుముకను విరిచేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అభిప్రాయం ఉంది. సో కాబట్టి భవిష్యత్తులో ఐఏఎస్లు ఐపీఎస్లు మార్గదర్శకాలకు విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా వ్యవహరించకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు ఈ డజన్ మందిని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని సరెండర్ చేయాలి కేంద్ర ప్రభుత్వానికి. అదొక్కటే ఆప్షన్ కింద కనిపిస్తూ ఉంది. సో అది చేయాలంటే కొంత ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్తారు అని కూడా తెలుస్తూ ఉంది. సో అది చేయకముందే కొంతమంది ఐఏఎస్లు ఏం చేస్తున్నారు, కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు విఆర్ఎస్ తీసుకుంటున్నారు, అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకుంటున్నారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నందువల్ల, దానికి యాక్సెప్ట్ చేసినందువల్ల 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి అవినీతికి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరిని పిలిచి విచారించాలి? కాబట్టి విఆర్ఎస్కి అంగీకరించకుండా వీళ్ళని కేంద్రానికి సరెండర్ చేసి కేంద్రంలో విధులు నిర్వహించేలా చేసి వీళ్ళ మీద విచారణకు ఆదేశిస్తే కనుక అప్పుడు రికవరీకి అవకాశం ఉంటుంది. అలా కాకుండా విఆర్ఎస్ ఇచ్చేస్తే విఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఏం చేశారంటే మొత్తం లైఫ్ లాంగ్ కెరీర్ మొత్తం పనిచేసినా కానీ సంపాదించినంత డబ్బు చేసుకున్నారు సంపదని. కాబట్టి ఇక ఉద్యోగం ఉన్నా లేకపోయినా వీళ్ళకి ఇబ్బంది లేదు. అందుకని విఆర్ఎస్కి అప్లై చేసుకుంటున్నారు కొంతమంది. సో కాబట్టి అందుకే చంద్రబాబు నాయుడు చాలా ఆలోచించి లోతుగా భవిష్యత్తులో ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది కుళ్ళిపోకుండా వీళ్ళని సరెండర్ చేసి ఫ్రెష్ బ్యాచ్ని తీసుకొచ్చుకుంటే కనుక ఆ తర్వాత ఎవరైనా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం లేదంటే అభియోగాలను ఎదుర్కోవడం అవినీతి పాల్పడితే కనుక ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇలాంటి మిజరబుల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేటువంటిది ఒక అభిప్రాయానికి ఆయన వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకనంటే సమాజం బాగుండాలి అని అంటే 4 పిల్లర్స్ ఇంపార్టెంట్. వాటిలో ఒకటి లెజిస్లేషన్ సిస్టమ్, అంటే అసెంబ్లీ, మండలి లేదంటే పార్లమెంట్, వీటి ఎన్నికయ్యేటువంటి చట్టసభలు, లెజిస్లేషన్ అంటే చట్టాలను తయారు చేసేటువంటి వేదికలు అవి. ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూటివ్ సిస్టమ్. ఎవరు? కలెక్టర్లు, ఐపీఎస్లు, ఎస్పీలు, వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్. ఆ తర్వాత ఒకవేళ కనుక డీవియేట్ చేసి చట్టాలని కనుక డీవియేట్ చేస్తే కాపాడాల్సినటువంటిది న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ. సో ఇవన్నీ
పని చేయకపోతే ప్రశ్నించడానికి ఉంది మీడియా. సో ఇవి 4 పిల్లర్స్. ఈ 4 పిల్లర్స్ కనుక స్వేచ్ఛగా నిర్భయంగా పనిచేసినటువంటి రోజు సుపరిపాలన సాధ్యం. సమాజం కూడా రూల్ ఆఫ్ లా ప్రకారం నడుచుకుంటుంది, సమాజం సురక్షితంగా ఉంటుంది అనేది రాజ్యాంగంలో పొందవలసినటువంటి అంశాలు. ఈ 4 అసలు ఎడ్యుకేషన్ సిస్టమే పనిచేయట్లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ పనిచేయకుండా జగన్మోహన్ రెడ్డి చేసాడు అనేది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తుంది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పి కేవలం 2019 నుంచి 2024 వరకు అనేది ఆయన మీద ఉన్నట్టు ప్రధానమైన అభియోగం. లెజిస్లేషన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ 2 కలిసిపోయినాయి జగన్మోహన్ రెడ్డి టైంలో. సో ఈ 2 కలిసిపోయినప్పుడు ఏముంది, చట్టాన్ని తయారు చేసేవాళ్ళు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఒకటైనప్పుడు జరిగేటువంటి నష్టం అపారం. పైగా ఈయన జ్యుడిషియరీకి కూడా ఎంటర్ అయ్యారు. జ్యుడిషియరీకి కూడా ఎంటర్ అయ్యి జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థలోకి కూడా ఎంటర్ అయ్యి తనకు కావలసినటువంటి విధంగా కొన్ని సందర్భాల్లో తీర్పులు తీసుకొచ్చుకున్నారనేటువంటి ప్రధానమైనటువంటి అభియోగాలు కూడా ఆయన మీద ఉన్నాయి. ఇంకా మీడియాని ఆల్రెడీ రౌండ్ చేసేసారు. మీడియాని వాళ్ళే సొంత మీడియా పెట్టుకున్నారు, కూలి మీడియా పెట్టుకున్నారు, మొత్తం మీడియాని కంట్రోల్ చేసేసుకున్నారు. సో 4 పిల్లర్లు, సమాజంలో 4 పిల్లర్స్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఇక నా సమాజం ఎవరి చేతిలో ఉంటుంది? మొత్తం సమాజం మొత్తం జగన్మోహన్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయింది. అందుకే దీన్ని కాపాడాలి, ఒక మెజరబుల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి తోటి అంటగాగినటువంటి వాళ్ళకి అనేది చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట. అది ఇవ్వాలంటే ఇది జరగాలి, ఎడ్యుకేటివ్ సిస్టమ్ నుంచే రావాలి. ఎందుకంటే ఎడ్యుకేటివ్ సిస్టమ్ నుంచి ఎందుకు రావాలంటే ఇప్పుడు లెజిస్లేషన్ వ్యవస్థ ఉందంటే లెజిస్లేటివ్ వ్యవస్థకి 5 సంవత్సరాలే, 5 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళు ఎగ్జామ్ రాసినట్టు రాయాలి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఈ 5 సంవత్సరాల పాటు ఏం చేసావో చెప్పుకొని అది ప్రజలు కన్విన్స్ అయితే అప్పుడు ప్రజలు ఓట్లు వేస్తే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తారు, లేదంటే దిగిపోతారు. వాళ్ళు 5 సంవత్సరాలే, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఎడ్యుకేటివ్ సిస్టమ్కి అలా కాదు. వన్స్ నువ్వు సివిల్ సర్వెంట్కి ఎంపికైన తర్వాత నీ కెరీర్ మొత్తం 25 సంవత్సరాలు మొత్తం ఉంటుంది, 25 years నీ కెరీర్ మొత్తం ఉంటుంది. కాబట్టి లాంగ్ రన్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఈ లీడర్లు వస్తుంటారు పోతుంటారు. చట్టాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు వీళ్ళు. సో ఈ చట్టాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు కాపాడకపోతే టోటల్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. అదే జరిగింది ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు. కాబట్టి దీనికి మిజరబుల్ ట్రీట్మెంట్ ఎక్కడ ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు చంద్రబాబు నాయుడికి కనిపించింది ఎడ్యుకేటివ్ సిస్టమ్. ఈ ఎడ్యుకేటివ్ సిస్టంలో ఉండేటువంటి వాళ్ళని కనుక ఒకసారి కంట్రోల్ చేస్తే భవిష్యత్తులో వీళ్ళు తప్పుడు పనులు చేయకుండా ఉంటారు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి టైంలో చేశారు, జైలుకి వెళ్ళారు, అయినప్పటికీ వాళ్ళలో మార్పు రాలా. జగన్మోహన్ రెడ్డి టైంలో మళ్ళీ సేమ్ అదే పందాన్ని కొనసాగించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళని సరెండర్ చేయటమే మార్గం అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. సో కేంద్ర ప్రభుత్వానికి కనుక సరెండర్ చేస్తే బహుశా దేశంలో ఫస్ట్ టైం ఈ మిజరబుల్ ట్రీట్మెంట్ ఎడ్యుకేటివ్ సిస్టమ్ కంటే ఐఏఎస్లు ఐపీఎస్లకి అవుతుందని చెప్పి అనుకోవచ్చు. బహుశా అది చేస్తారా చంద్రబాబు నాయుడు, ఆ సాహసం లేదా అనేది మన సమీప భవిష్యత్తులోనే చూడొచ్చు. రాబోయేటువంటి 22వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల లోపల క్యాబినెట్ మీటింగ్ ఎలా జరుగుతుంది, దాంట్లో కనుక ఈ డజన్ మంది ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డితో అంటకాగినటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లు పెట్టి కనుక కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తే అద్భుతమైనటువంటి నిర్ణయంగా చంద్రబాబు నాయుడిని మనం ప్రశంసించవచ్చు. భవిష్యత్తులో ఏఐఏఎస్ ఏఐపిఎస్ అడ్డగోలు వ్యవహారాలు చేయకుండా అడ్డుకట్ట వేయడానికి కూడా అవకాశం ఉంది. ఎడ్యుకేటివ్ సిస్టమ్ని కాపాడే వాళ్ళు అవుతారు. ఎడ్యుకేటివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే లెజిస్లేషన్ ఏం చేయలేదు, లెజిస్లేటివ్ సిస్టమ్ ఏం చేయలేదు. ఎడ్యుకేటివ్ సిస్టమ్ కనుక కరెక్ట్గా ఉంటే, సో ఎడ్యుకేటివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే కనుక జ్యుడిషియరీకి కూడా పెద్ద పని ఉండదు. ఎందుకంటే చట్టాలు తన పని తాను చేసుకోబోతున్నప్పుడు జ్యుడిషియరీకి కూడా అవసరం లేదు పెద్దగా. చట్టాలు అమలు కానప్పుడే కదా కోర్టులు. సో ఇవన్నీ సక్రమంగా ఉంటే మీడియాకి కూడా పెద్ద పని ఉండదు. కాబట్టి ఎక్కడైతే సరిచేయాలో అక్కడ సరిచేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.